హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు శ్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. అక్షరార విందం పార్ట్ 57తో మీ ముందుకు వచ్చేసాను. ఈ పార్ట్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే హైప్ ఇచ్చేయండి. అందాల పొదరిల్లు అక్షరార విందం 2-3 అప్డేట్లు హైప్ ఇచ్చారు యార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. స్టేజ్ మీద నుంచి కిందకొస్తూ అరవింద్ అన్న మాటల గురించి ఆలోచిస్తుంది అక్షర. వాళ్ళిద్దరూ కిందకి రాగానే, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, మీరు వెళ్ళండి నాన్న అని అంటారు దేవి. ఒకసారి దర్శితో మాట్లాడి వెళ్తాను అని అంటాడు అరవింద్. ఆలోచిస్తూనే అడుగులు వేస్తున్న అక్షర్ని చూసి, బహుశా స్టాఫ్ చేసిన పని దీనికి కష్టంగా అనిపించిందేమో అని అనుకొని, ఏమైంది అక్షర, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు దేవి. అప్పుడు ఆలోచన నుంచి బయటకు వచ్చి, ఏం లేదత్తా, గెస్టులందరూ అయిపోయినట్లేనా అని అడుగుతుంది. అయిపోయారు అందరూ, ఇక మనందరం భోజనం చేసి బయలుదేరుతాం అని అంటారు. దర్శి అమన్ నుంచి తప్పించుకోవడానికి వెళ్ళి తన ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతుంది. అమన్ చిన్నగా నవ్వుకుంటూ, ఎంతసేపు తప్పించుకుంటావు నా నుంచి అని అనుకుంటాడు. అమన్తో మాట్లాడాలని ఉన్నా బెరుకు వచ్చేస్తుంది దర్శికి. అందరూ డిన్నర్ దగ్గరికి వెళ్ళగానే దర్శిని పిలిచి, నీకు అమన్కి బయట గార్డెన్లో డిన్నర్ ఏర్పాటు చేశారు, తనని తీసుకువెళ్ళు అంటాడు అరవింద్. ఇప్పుడు అవసరమా అన్నయ్య అంటుంది. తనకి సర్జరీ ఉండి లేట్ అయినా నీతో మాట్లాడాలని వచ్చాడు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే బాగుంటుంది కదా. అప్పుడు నువ్వు ఇష్టమా లేదా అన్నది ఏ నిర్ణయమైనా చెప్పొచ్చు. వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసేయాలని వాళ్ళు చాలా తొందరలో ఉన్నారు. మనం లేట్ చేయకూడదు కదా. మన నిర్ణయం ఏంటనేది చెప్పేస్తే వాళ్ళు ఇంకో సంబంధం చూసుకుంటారు. మనమే లేట్ చేస్తే బాగోదు కదా అని అంటాడు అరవింద్. సర్లే అని అంటుంది దర్శి. అమన్ని తీసుకొని వెళ్ళు, తను ఇప్పుడు మన గెస్ట్ కదా అని అరవింద్ అనగానే, ఓకే అని చిన్నగా అమన్ వైపు అడుగులు వేస్తుంది. మా మేం వెళ్తున్నాం అని అక్షర్ని తీసుకొని వెళ్ళిపోతాడు అరవింద్. తన చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తున్న అరవింద్ని చూసి, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు ఇప్పుడు, ఇంకా ఏమైనా అడగవలసినవి ఉన్నాయా అని కోపంగా అడుగుతుంది. అడిగినా నువ్వు చెప్పనప్పుడు అడగడం ఎందుకు, నా నోరు నొప్పి తప్ప అని అంటాడు అరవింద్. మరి నాకు ఆకలేస్తుంది, ఇప్పుడు ఎక్కడికి తీసుకుపోతున్నావు ఈ లిఫ్ట్లో అని అడుగుతుంది. మన ఫస్ట్ నైట్కి అరేంజ్ చేయించాను ఇక్కడే, ఒకసారి ఆ రూమ్ అంతా చూసి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలేమో చెప్తే మనం డిన్నర్ చేసేలోపు ఆ మార్పులు చేయించేస్తే మనం పని మొదలు పెట్టచ్చు అని నీకు చూపించడానికి తీసుకువెళ్తున్నాను. ఆ మాటకి షాక్ అవుతూ, నాకు ఇష్టం లేకుండా టచ్ చేయనన్నావు, ఇప్పుడేంటి ఇదంతా అని అడుగుతుంది టెన్షన్తో. ఎందుకో నా నిర్ణయం మార్చుకున్నాను, ఈ సంవత్సరం భార్యాభర్తలుగా అన్ని విధాలుగా ఉండాలనుకుంటున్నాను అని అరవింద్ లిఫ్ట్ ఓపెన్ అవగానే అక్షర్ని బయటికి తీసుకువస్తూ అంటాడు. బయటకు వచ్చాక కూడా తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించకుండా, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశావంటే నా చేతిలో చస్తావు అరుగుండు అని అంటుంది సీరియస్గా. ఎలా చంపుతావు, ముద్దులతో ఊపిరాడకుండా చేసి చంపుతావా, లేకపోతే నీ అందంతో చంపుతావా, ఎలా చంపుతావు అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు అరవింద్. నువ్వు ఇలా మాట మారుస్తావని నేను అనుకోలేదు. మర్యాదగా కిందకి వెళ్ళిపోదాం పద, లేదంటే మాత్రం ఇక్కడి నుంచి నిన్ను తోసేస్తా కూడా అని అంటుంది అక్షర. వెంటనే అక్షర నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఇక్కడి నుంచి కిందకి తోయడం కాదు కానీ నా చేతుల్లో నుంచి తప్పించుకొని పోవే, నిన్న ఈ రాత్రికి ఏమీ చేయకుండా వదిలేస్తాను. ఈ అరవింద్ మాట తప్పుడు, మాట మీద నిలబడతాడు, మాట అంటే మాటే అని ఏదో డైలాగులు కొట్టా, అవన్నీ ఒట్టి మాటలేనా అని అడుగుతుంది అక్షర అరవింద్ చేతుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే. ఏంటో అన్ని విషయాల్లో అరవింద్ అలాగే ఉంటాడు, కానీ నీ దగ్గరకు వచ్చేసరికి మాట తప్పాలి అని, మడమ తిప్పాలి అని అనిపిస్తుంది. నీ అందం అలా ఉంది మరి, పైగా నువ్వు నా భార్యవి, అందులోనూ ఇందాక తమరు పెట్టిన ముద్దు ఇంకా ఎన్నాళ్ళు
బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. బ్రహ్మచర్యానికి ఫుల్ స్టాప్ పెట్టేసి సంసారం మొదలుపెట్టు అని హార్మోన్స్ అన్నీ గొడవ పెడుతున్నాయి. ఏం చేయమంటావు చెప్పు మరి అని అక్షర చెవి దగ్గర చిన్నగా అంటాడు. కోపంగా చూస్తూనే అరవింద్ పట్టు నుంచి విడిపించుకోవాలని ప్రయత్నం చేసి అలసిపోయి ఇక తన వల్ల కాక సైలెంట్గా ఉండిపోతుంది. ఏంటి, అప్పుడే స్టామినా అయిపోయిందా? నేనివ్వన ఎనర్జీ అని అల్లరిగా కళ్ళెగరేస్తూ అడుగుతాడు. ఎప్పుడైతే నా మెడలో ఈ తాలి పడిందో అప్పుడే నేను బందీ అయిపోయానని తెలుసు. నా ఇష్టమేమీ ఉండవని, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు నాతో ఆడుకుంటారని నాకు అర్థం అయిపోయింది. ఓకే, ఇష్టం లేకుండానే తాళి కట్టావు. ఇప్పుడు ఇష్టం లేకుండానే నన్ను నీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావు. కాదనే హక్కు నాకు లేకుండా చేసావు కదా ఈ తాడుతో. నీ బలం ముందు నేను పోరాడలేనని తెలిసి ఇక ప్రయత్నం చేసి ఏం ఉపయోగం? ఏం చేసుకుంటావో చేసుకో. సపోర్ట్ కూడా నీకే కదా ఉంది ఇప్పుడు. నేను అరిచినా, గోల పెట్టినా అందరూ నన్ను అనేవాళ్లే కానీ అక్కడ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. నీ ఇంటికి వచ్చాక నువ్వు చెప్పినట్లే కదా వినాలి అని అంటుంది అక్షర. ఇలాంటి తొక్కలో సెంటీ డైలాగులు కొట్టకే నా ముందు. అలాంటి భారీ భారీ సెంటీ డైలాగులు కొడితే వదిలేస్తా అనుకుంటున్నావేమో. ముందు అసలు ఒకసారి చుట్టూ చూడవే అని అంటాడు అరవింద్. దించిన తల ఎత్తదు అక్షర. తలెత్తి చుట్టూ చూస్తావా లేదా లిప్ లాక్ చేసేనా ఇక్కడే అని సీరియస్గా అరవింద్ అనేసరికి అప్పుడు తలెత్తి చూస్తుంది అక్షర. టెర్రస్ మీద ఉన్నామని అప్పుడు అర్థమవుతుంది. మొత్తం అందంగా డెకరేట్ చేసి ఆ మధ్యలో ఫుడ్ ఐటమ్స్తో ఒక టేబుల్ ఉంటుంది. వెంటనే అరవింద్ వైపు చూస్తుంది. లోకేష్, కావ్య, నరేష్ కలిసి మన కోసం స్పెషల్గా ఇక్కడ డిన్నర్ అరేంజ్ చేశారు. వాళ్ళకి తెలియదు కదా మన మధ్య ఉన్న కోల్డ్ వార్. సరదాగా డిన్నర్ డేట్లా ఉంటుందని ఇలా అరేంజ్ చేశారు. అలా టెర్రస్ మీద బుక్ చేసి అరేంజ్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. వాళ్ళు మనకి గిఫ్ట్గా చేసిన దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అంతేగాని తాళి కట్టాను కదా అని నీకు ఇష్టం లేకుండా నిన్ను నాలో కలిపేసుకోవడానికి నేనేమి మూర్ఖుణ్ణి కాదు. నీకు ఇష్టం లేకుండా నిన్ను బలవంతంగా నేను సొంతం చేసుకుంటానని నా గురించి అసలు ఎలా అనుకుంటున్నావే? కొంచెం కూడా నా మీద నమ్మకం లేదా నీకు? అందుకే నీ గుండెల్లో ఉన్న బాధ సీక్రెట్స్ నాకు కూడా చెప్పడానికి ఇష్టపడడం లేదా నువ్వు? అంత కానివాడిని ఎందుకయ్యానే నీకు నేను? చాలా టైం అయింది, పద డిన్నర్ చేద్దామని అక్షర చుట్టూ ఉన్న చేతులు తీసివేసి అక్షర్ని తీసుకువెళ్ళి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేస్తాడు అరవింద్. అన్నీ తనకిష్టమైన ఐటమ్స్ అక్కడ ఉండడంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా తినేస్తుంది అక్షర. అసలేం దాస్తున్నావే నువ్వు? బుర్ర పాడైపోతుంది తెలుసా. ఆలోచించి ఆలోచించి ఎన్ని విధాలుగా ఎంక్వైరీ చేశాను. ఏం చేసిన విషయం తెలియలేదు. అసలు అంతగా నువ్వు దాస్తున్న విషయం ఏంటి? ఏమై ఉంటుంది? ఏదైనా తొందరగా తెలుసుకోవాలి. ఒకవైపు అమ్మమ్మ చెప్పిన విషయంకే నాకు బుర్ర పాడైపోతుంది. ఇంకోవైపు నీ అర్థం కాని ఈ ప్రవర్తనతో అమ్మమ్మ చెప్పిన దానికి ఈ ప్రవర్తనకి ఏమైనా లింక్ ఉందా అని అనిపిస్తుంది. ఉంటే అదేంటి అని ఆలోచిస్తూనే అక్షర్ని చూస్తూ తను కూడా డిన్నర్ కంప్లీట్ చేస్తాడు అరవింద్. డిన్నర్ అయిపోయాక అందరూ ఇంటికి వచ్చేస్తారు. అప్పటికే టైం నైట్ 12 దాటిపోవడంతో అలసటగా ఉండడంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయి పడుకుండిపోతారు. దర్శి మాత్రం బెడ్ మీద వాలి అమన్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఉదయాన్నే అమ్మ వాళ్ళు అడిగితే చెప్పాల్సిన సమాధానం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి అమన్ మాట్లాడిన మాటలన్నీ ఒకసారి మననం చేసుకుంటుంది దర్శి. అరవింద్ చెప్పగానే అమన్ని పిలిచి వాళ్ళ కోసం స్పెషల్గా అరేంజ్ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోమంటుంది దర్శి. దర్శి కూడా కూర్చొని చేతులు నలుపుతూ ఉంటే అది చూసిన అమన్, ఎందుకు దర్శిని అంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు? నా ప్రెజెన్స్ నీకు నచ్చడం లేదా? ప్లీజ్ ఒక ఫ్రెండ్లా ఫీల్ అవ్వచ్చు కదా
కాసేపు అని అంటాడు అమన్. నో, మీ ప్రెజెన్స్ నాకేమి ఇబ్బంది లేదు. ఎందుకో కొద్దిగా టెన్షన్గా ఉంది అంతే అని దర్శి కొంచెం ఫ్రీగా కూర్చుంటూ చెబుతుంది. ఇందులో టెన్షన్ పడ్డానికి ఏముంది దర్శిని? మన ఇద్దరికి ఇది పెళ్లి చూపులు, అంతే కదా. నువ్వు మన ఇష్టాలు ఒకరి ఒకరు తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం. దానికే టెన్షన్ పడ్డం ఎందుకు? నీకు ఇష్టముంటే ఇష్టమని చెప్పు, లేదు అంటే లేదు. దర్శి ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేస్తూ ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నేను అసలు పెళ్ళికి ప్రిపేర్ అవ్వలేదు. సడన్గా ఇలా పెళ్ళంటే కొంచెం టెన్షన్గా ఉంది. అది అమ్మాయిలకే కాదమ్మా, అబ్బాయిలకి కూడా అలాగే ఉంటుంది. కాకపోతే మేము పైకి కనిపించం అంతే. ఓకే, ముందు నా గురించి చెప్పేస్తాను విను అని తింటూనే చెప్పడం మొదలు పెడతాడు అమన్. నాకు 8 ఇయర్స్ అప్పుడు ఇక్కడికి వచ్చేశారు నాన్న వాళ్ళు. ఎవ్రీ ఇయర్ 1 మంత్ ఇండియా నానమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తారు. నానమ్మకి నేనంటే ప్రాణం. కానీ తప్పదు కదా, బతుకు తెరువు కోసం అప్పట్లో నాన్న వాళ్ళు ఎంత దూరం వచ్చారు. ఇండియాలో ఉండగా మామయ్య పిల్లలు, పిన్ని వాళ్ళ పిల్లలు ఇలా చాలామంది ఉండేవాళ్ళు ఆడుకోవడానికి. ఇక్కడికి వచ్చాక నాకంటూ ఎవ్వరూ లేకుండా అయిపోయారు. కనీసం సిబ్లింగ్స్ కూడా లేకపోవడంతో ఒంటరి ఫీలింగ్ వచ్చేసేది నాకు. ఇక అప్పటి నుంచి ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టేశాను. అమ్మని ఫ్రెండ్గా మార్చుకున్నాను. అప్పుడు మొదలుపెట్టిన కాన్సన్ట్రేషన్ డాక్టర్ పట్టా పుచ్చుకునే వరకు స్టడీస్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టేశా. ఇక వేటి మీద పెట్టలేదు నేను. చాలామంది ప్రపోజ్ చేశారు నాకు, కానీ ఎవరు హార్ట్ వరకు రాలేదు. అందుకే కూల్గా రిజెక్ట్ చేసేసాను వాళ్ళ ప్రపోజ్ని. ఇక నా పెళ్లి విషయం అమ్మ వాళ్ళకి అప్పగించేశాను. ఎందుకంటే నాకేం కావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి. మెయిన్లీ ఇక్కడ కల్చర్లో పెరిగిన అమ్మాయిల్ని చూస్తాను కదా, కొంచెం భయం కూడా నాకు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదు. అందుకే అమ్మ వాళ్ళకే వదిలేశాను నేను ఆ బాధ్యత. మొన్న మీ ఇంటికి వ్రతానికి వచ్చే రోజు వరకు నాకు నీ గురించి తెలీదు. కారులో వస్తున్నప్పుడు నీ గురించి చెప్పి నీ ఫోటో చూపించారు అమ్మ వాళ్ళు. ఫస్ట్ నీ ఫోటో చూడగానే నువ్వు నాకే కావాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది దర్శిని. తర్వాత మీ ఇంట్లో హాఫ్ శారీలో నవ్వుతూ అందరినీ ఆహ్వానిస్తున్న నిన్ను చూడగానే ఇక్కడ తెలియని అలజడి స్టార్ట్ అయింది నాకు అని గుండె చూపించి చెబుతాడు అమన్. వ్రతం అయినంతసేపు కూడా నా కళ్ళు నీ మీదే ఉన్నాయి. నువ్వెటు వెళ్తే అటే నా కళ్ళు వెళ్తున్నాయి. తప్పురా అని నా మనసు హెచ్చరిస్తున్నా ఏం పర్వాలేదని సర్ది చెప్పుకొని నిన్నే చూస్తూ ఉండిపోయాను అని నవ్వుతూ అంటాడు అమన్. నాకు ఇంతవరకు ఏ అమ్మాయిలతో ఎటువంటి సంబంధాలు లేవు. చెప్పాను కదా, అమ్మాయిలంటే నాకు కొంచెం భయం. అమెరికాలో పెరిగాను కదా, అలాంటి కల్చర్ అలవాటు పడ్డానేమో అని నువ్వు అనుకుంటావని ఆ విషయం చెబుతున్నాను. నాకు నువ్వు చాలా బాగా నచ్చావు దర్శిని. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నీ పద్ధతి, నీ చిరునవ్వు ఒకటేమిటి, టోటల్గా నువ్వు నాకు నచ్చావు. నేనైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఈ క్షణమైనా రెడీగానే ఉన్నాను. సింపుల్గా ఇదే నా బయోడేటా. అమ్మ, నేను, నాన్న అంతే. మేము ముగ్గురమే ఆ ఇంట్లో. వస్తే నువ్వు కూడా ఉంటావు. అమ్మ నాన్న నిన్ను కూతురులాగానే చూసుకుంటారు. ఆ ఇంట్లోకి నువ్వు అడుగు పెడితే ఎటువంటి కష్టం ఉండదు. ఇక నేను పెద్ద పెద్ద వాగ్దానాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ నీ కంట్లో కన్నీరు రాకుండా మాత్రం చూసుకోగలనని నాకు నమ్మకం ఉంది. నువ్వు ఒప్పుకుంటే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరికింది అన్న ఆనందం ఉంటుంది నాకు. నీ ఇష్టం దర్శిని. నీకు నచ్చితేనే ఒప్పుకో, లేదు అంటే లేదు. బలవంతమేమీ లేదు ఇందులో అని చెప్పి ముగిస్తాడు అమన్. ఇప్పుడు నీ గురించి నువ్వు నాకు చెప్పాలన్న అవసరం కూడా లేదు. నువ్వేం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు అన్నది మీ అన్నయ్య నాకు చెప్పారు. ఇక 2 సార్లు నిన్ను చూసిన చూపులోనే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ పద్ధతి ఏంటి అనేది కొంచెం అంచనా అయితే వేయగలిగాను. నిజం చెప్పనా దర్శిని, నీతో ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నానంటే నువ్వు నా సొంతం అన్న ఫీలింగ్ నాకు వచ్చింది.
ఇంకో అమ్మాయితో అయితే నేను ఇంత ఫ్రీగా అయితే మాట్లాడలేను అని చిన్నగా నవ్వుతూ చెప్తాడు అమన్. అమన్ మాట తీరును బట్టి, బిహేవియర్‌ని బట్టి ఎలాంటివాడో అంచనా వేసేయగలిగింది దర్శి. అందులో అరవింద్ తను చాలా మంచివాడు అని చెప్పడంతో అమన్ని కాదు అనడానికి ఏ వంక లేదు. అసలెందుకు కాదు అనాలి అన్న ఫీలింగ్ కూడా వచ్చింది దర్శికి. మొత్తం నేనే మాట్లాడాను. ఏదైనా మాట్లాడు దర్శిని. ఒక ఫ్రెండ్‌లా ఫీలయ్యి ఏదైనా చెప్పొచ్చుగా. పోనీ నువ్వెలాంటి అబ్బాయిని కావాలి అనుకున్నావు? ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అని అనుకున్నావు? అదైనా చెప్పొచ్చుగా. అందులో నాకు కొన్నైనా ఉన్నాయో లేదో తెలుస్తుంది అని నవ్వుతూ అడుగుతాడు అమన్. నేనసలు ఇంకా అలాంటివేమీ అనుకోలేదు. చెప్పాను కదా! పెళ్లి విషయానికి అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. నా ప్రపంచం కూడా నా ఫ్యామిలీనే. నాకు సంబంధించిన విషయంలో ఏ నిర్ణయమైనా అమ్మ, నాన్న, అన్నయ్య తీసుకుంటారు. ఈ విషయం కూడా వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ మీదే వదిలేస్తాను నిర్ణయాన్ని అంటుంది దర్శి. అలా కాదు దర్శిని. ఇది జీవితాంతం కలిసి ఉండాల్సిన విషయం. వాళ్ళ మీద వదిలేసే కన్నా నీకు నువ్వుగా ఆలోచించుకో. నన్ను చేసుకోవడం వల్ల నువ్వు సంతోషంగా ఉంటావా లేదా అన్నది నువ్వు నీ మనసుని అడిగి తెలుసుకో. నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడితేనే ఈ పెళ్ళికి ఓకే చేయి. వాళ్ళిష్టానికి వదిలేస్తే రేపొద్దున ఒకవేళ నాలో నీకేదైనా నచ్చకపోతే నువ్వు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఒకటి మాత్రం చెప్తాను దర్శిని. భారీ భారీ డైలాగులు కొట్టడం నాకు రాదు కానీ నువ్వు నాతో హ్యాపీగా ఉండగలవు. అలా నేను ఉంచగలను నిన్ను అని నమ్మకమైతే నాకు ఉంది. బాగా ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకొని త్వరగా చెప్పు. నువ్వేం చెప్తావు అన్న టెన్షన్ నాకు ఎక్కువైపోతుంది. అది ఎక్కువసేపు క్యారీ చేయలేనమ్మా నేను అని. వెళ్దామా ఇంకా? చాలా టైం అయింది కదా అని అంటాడు. సైలెంట్గా అమన్ వెనకాలే అందరి దగ్గరికి వచ్చేస్తుంది దర్శి. వెళ్ళేటప్పుడు కూడా నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చిన్న స్మైల్తో చెప్పి వెళ్ళిపోతాడు అమన్. నీ నవ్వుతో, నీ మాటలతో నన్ను నీ వైపు లాగేసుకున్నావు. ఇంక నో అని నేనేం చెప్పగలను అని ఆలోచిస్తూనే దర్శి లేటుగా నిద్రపోతుంది. అక్షిత మాత్రం ఆ రాత్రి నిద్రకి కరువైపోతుంది. అరవింద్, అక్షర స్టేజ్ మీద మాట్లాడుకుంటూ ఉండడం చూసి పెళ్ళైన దగ్గర నుంచి అక్షర్ని గమనిస్తున్నాను. సైలెంట్గానే ఉంటుంది. భావని కనీసం ఏం అనడం లేదు. రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదు. అంటే అది ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేసిందా? బావ అయితే దానిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి ఇష్టపడడు. మరి అక్షర కూడా ఇప్పుడు భావని ఇష్టపడుతుందా? వదులుకోకూడదు అనుకుంటుందా? నో. తను అలా అనుకుంటే నేను నా ప్రయత్నాలు చేయలేను. ఛ! ఇండియా వెళ్ళకుండా ఇక్కడే ఉందామా అంటే ముందు ఆ సర్టిఫికేట్ కావాలి. దానికోసం వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుందే కళ్ళ ముందు మెదులుతుంది అక్షితకి. ఫంక్షన్ హాల్ దగ్గర అరవింద్ అక్షర్ని తీసుకొని పైకి వెళ్ళడం చూసి అందరి కళ్ళు కప్పి నెమ్మదిగా స్టెప్స్ ద్వారా పైకి వెళ్తుంది అక్షిత. అక్కడ అరవింద్ అక్షర్ చుట్టూ చేతులు వేసి మాట్లాడడం చూసి మాటలు వినిపించకపోయినా వాళ్ళు అంత దగ్గరగా ఉండడం చూసి కండ్ల కలకొచ్చిన దానిలా కళ్ళని మార్చుకొని అక్కడి నుంచి కోపంగా కిందకి వచ్చేస్తుంది. ఈ బావ ఎలా అయినా దాని మనసు మార్చేస్తాడు అనుకుంటా. నేను ఇక్కడికి వచ్చే వరకు దాని మనసు మారకుండా ఉండాలి. మారినా పర్వాలేదు. అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను. తప్పు చేస్తే ఎవ్వరిని వదలను అన్నాడు కదా. ఆ తప్పు దానితో చేయిస్తే పోలా అని అనుకుంటూ ఆలోచిస్తూనే కాలం గడిపేస్తుంది అక్షిత. వసుమతి అక్షితకి ఏమీ తక్కువ కాకుండా ఆలోచిస్తుంది. అరవింద్ ఒడిలో అక్షర కూర్చోవడం, ముద్దు పెట్టడం జీర్ణించుకోలేకపోతుంది వసుమతి. వీళ్ళిద్దరికీ ఇష్టం లేని పెళ్ళని అంటున్నారు. కానీ వాళ్ళని చూస్తే అలా అనిపించడం లేదు. వాళ్ళ మధ్య దూరాన్ని కలిగించాలంటే కొంచెం కష్టం ఎక్కువే పడాలనుకుంటా. అయినా పర్లేదు. ఏదో ఒక కష్టం పడి వాళ్ళిద్దరినైతే విడదీయాలి అని అనుకుంటుండగా వసుమతి ఫోన్ మోగుతుంది. ఈ టైంలో ఎవరు చేశారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వసుమతి. హలో అని అనగానే వాళ్ళ సంభాషణ ఇంగ్లీష్లో సాగుతుంది.
ఈ టైంలో నువ్వు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటావు అని నేను ఎక్స్పెక్ట్ చేసింది నిజమే అయ్యింది అని అంటాడు. అటునుంచి స్టీఫెన్. హలో, ఎవరు నువ్వు? ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు? ఏం ఎక్స్పెక్ట్ చేసావు అని అంటుంది వసుమతి చిరాగ్గా. నా పేరు స్టీఫెన్, ఇండస్ట్రీస్ ఏకైక వారసుణ్ణి. నీతో నేను మాట్లాడాలి. నీకు ఇష్టమైతే ఒక్కసారి మీట్ అవుతావా అని అడుగుతాడు స్టీఫెన్. అంత పెద్ద ఇండస్ట్రీస్ కొడుకు నాకు ఫోన్ చేసి మాట్లాడడం ఏంటి? ఏం మాట్లాడాలి నాతో అని ఒక పక్క అంత గొప్ప వ్యక్తి తనకు చేశాడన్న ఆనందం, ఏమడుగుతాడో అన్న చిన్న టెన్షన్ ఉంది వసుమతికి. మీకు అరవింద్ అంటే చాలా ఇష్టం కదా, కానీ అతను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కదా. అరవిందుని నువ్వు సొంతం చేసుకోవాలి అని అనుకుంటే నన్ను మీటు అవ్వచ్చు. ఆలోచించుకొని నాకు ఫోన్ చేయి ఈ నెంబర్కి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇదేంటి, ఫోన్ చేసి అరవింద్ గురించి మాట్లాడుతున్నాడు? అతన్ని నేను సొంతం చేసుకోవాలనుకుంటే కలవమని అంటున్నాడు అంటే ఫంక్షన్కి కంపల్సరీ వచ్చి ఉంటారు. వీడు అక్షరం మీద కన్నేశాడా ఏమైనా? వేస్తే ఇంకా మంచిదిలే, నా పని ఈజీగా అయిపోతుంది. ఒకసారి మీట్ అయితే పోలా అనుకుంటుంది వసుమతి. నిద్రలోనే వారికి తెలియకుండానే ఇద్దరు ఒకరి చేతిలో ఇంకొకరు చెయ్యి బిగించుకొని, అక్షర అరవింద్ మాత్రం అలిసిపోయి మంచి నిద్రలో ఉంటారు. కథ కొనసాగుతుంది. అసలు వీళ్ళిద్దరిని విడదీయాలని వీళ్ళు అనుకుంటున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? అదంతా పక్కన పెడితే అక్షర ఎందుకు ఇలా పెళ్ళి వద్దనుకుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. అరవింద్ ఆధార్లోనే ఉన్నాడు కదా. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.